నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు చదివే ప్రామాణికం రజక సంఖ్య విద్యార్థులు విద్యలో ఉన్నతంగా ఎదగాలి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ చౌక డిపోల ద్వారా రేషన్ పంపిణీ నిర్ణయం హర్షణీయం పట్టణ మండల గ్రామాల్లో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని యువకుల పట్ల కర్కశంగా వ్యవహరించిన కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెనాలి రాక మాజీ ఎమ్మెల్యే శివకుమార్ రేషన్దారులకు సక్రమంగా రేషన్ పంపిణీ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని డీలర్ల వద్దకి రేషన్దారులు వచ్చి రేషన్ తీసుకోవడం ద్వారా రేషన్ మాఫియా విధానానికి చెక్ పెట్టొచ్చని కూటమి నాయకులు నూతన రేషన్ పంపిణీ విధానాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1 నుంచి రేషన్ షాపుల వద్ద రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న క్రమంలో ఆదివారం పట్టణంలోని 7వ వార్డు 24వ వార్డులో రేషన్ పంపిణీ విధానాన్ని స్వాగతిస్తూ కూటమి నాయకులు నూతన రేషన్ పంపిణీ విధానాన్ని ప్రారంభించారు. జనసేన నాయకులు షేక్ ఇస్మాయిల్ బేగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ విషయంలో తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. పలు వార్డుల్లో రేషన్ పంపిణీ తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నూతన రేషన్ పంపిణీ విధానాన్ని ప్రారంభించారు. జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు విధిగా డీలర్లు రేషన్ పంపిణీ చేస్తారని, రేషన్ దారులు సకాలంలో వచ్చి రేషన్ తీసుకోవచ్చున్నారు. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని నాయకులు తెలిపారు. నూతన రేషన్ పంపిణీ విధానం పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగే విధంగా డీలర్ షాపుల వద్ద తగు ప్రచార బోర్డులను ఏర్పాటు చేశారు. రేషన్ పంపిణీ కార్యక్రమంలో పలువురు స్థానిక కూటమి పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. మన మంత్రివర్యులు తెనాలి ఎమ్మెల్యే సివిల్ సప్లై మినిస్టర్ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసర సరుకులు రేషన్ షాపుల ద్వారా పంచాలి అని తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. దీనివల్ల ప్రజలకు సమయాభావం తగ్గుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదైతే ప్రభుత్వం అవినీతిని అరికట్టాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ నిర్ణయాన్ని మళ్ళీ వాపసు తీసుకొని గత ప్రభుత్వం యొక్క ప్రజల వద్దకే రేషన్ అనే దాన్ని రద్దు చేసి తీసుకుంటూ దీన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. రేషన్ బియ్యం దారి మళ్ళకుండా ప్రతి ఒక్కరికి చేరుతుందని తెలియజేస్తూ, ఎవరైతే వృద్ధులు ఉన్నారో అలాగే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి రేషన్ బియ్యాన్ని ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఏదైనా ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి, అలాగే అవినీతి రహితంగా ఉండాలి. ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమం పెట్టిందో అది పూర్తిగా అమలు కాల. ఎందుకంటే మాలాంటి వాళ్ళు, ఎందుకంటే నేను రేషన్ తీసుకుంటాం, మాకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అసలు అది వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది, రేషన్ ఇచ్చేసామని చెప్పేవాళ్ళు. ఈరోజు ఇవన్నీ పరిస్థితి గుర్తించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు తెనాలి మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఇవన్నీ చాలా తీవ్రంగా ఆలోచించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇక్కడ ఇదివరకు ఏదైతే గత కొన్ని సంవత్సరాలు జరుగుతున్న షాపులు, రేషన్ షాపులు ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తున్నట్టు మహిళలు ఉదయం 8 గంటలకు వచ్చేసి సరుకులు చక్కగా తీసుకుని వెళ్తున్నారు. రేషన్ మీద సరుకులు కొంచెం వర్కర్స్, కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని టైంకి రాలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కొద్ది చాలా అసలు ఎవరట్లా జనాలు ఇంటింటికి వెళ్ళడం చాలా తగ్గిపోయింది. అది గత 5 ఏళ్ళ ప్రభుత్వం నుంచి ఎవరికి ఇంటింటికి రేషన్ అందలేదు. ఆ కార్యక్రమం ఈ రోజు నుంచి 1వ తారీఖు నుంచి చాలా అద్భుతమైన కార్యక్రమం నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతోంది. ఉదయం చూసినట్టు మొత్తం జనాలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు జనాలు ఈ కార్యక్రమం తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించడం కోరుతున్నాం. మీరు చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానము ఎప్పుడు బళ్ళు వస్తాయో తెలియదు. ఇక్కడ కూలీ నాలి చేసుకునే ప్రజానికం అందరూ కూడా వారు చేసుకునే దైనందిక దినసరి జీవితాలలో వారు సరిగ్గా రేషన్ పొందని విధానం అనేది మీ అందరూ కూడా చూశారండి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు యొక్క పూర్తి ఆలోచన విధానంతో ఒక నిర్ణీత సమయంలో ప్రజలకు ఈ రేషన్ విధానం చేరువయ్యే విధంగా, అదేవిధంగా ఎవరైతే రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడే పూర్తిగా వయోవృద్ధులు ఉన్నారో వారికి, దివ్యాంగులకు కూడా నేరుగా వారి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి. మన రాష్ట్ర మంత్రివర్యులు మనోహర్ గారు మరలా తిరిగి డిపో నుంచే బియ్యం ఇవ్వాలి, ప్రతి ఒక్క మనిషికి అందాలి, అందుబాటులో ఉంచాలి అనే ఉద్దేశంతో మొన్నటి రోజున ఆయనే ఈ చౌక డిపోలను ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వార్డులో కూడా ఈ చౌక డిపోలు ఓపెన్ అవుతున్నాయి. ప్రతి ఒక్క పౌరుడు ఆయన ఒకటే చెప్పారు, ఇప్పుడు ఆ మిషన్లో పడలేదు,
అనేది మీరు ఆపొద్దు, వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇచ్చేసి ఫోటో తీసుకోండి, తర్వాత మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. ఖచ్చితంగా ఎవరిని ఆపొద్దు. ప్రతి ఒక్కరిని కూడా మాకు ఇది రాలేదు, మీకు తంబు పడలేదు అని ఏ ఒక్కరిని కూడా మహిళను కానీ ఎవరినైనా సరే ఆపొద్దు. ఆపకుండా వారిని ముందు మీరు బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ ఇచ్చి పంపించి వేసి తర్వాత దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి మన మంత్రి గారు. ఆయనకి నిజంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మార్నింగ్ 8 నుంచి 12 గంటల వరకు, ఈవినింగ్ 4 నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని శ్యామ గారు చెప్పారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. విద్యలో ఉన్నతంగా ఎదగడం ద్వారా మహోన్నతమైన లక్షణాలు సాధించొచ్చని, తద్వారా రజక సామాజిక వర్గానికి తోడ్పాటు అందించొచ్చని, ప్రతి విద్యార్థి విద్యలో ఉన్నతంగా రాణించాలన్న లక్ష్యంతో చదవాలని వక్తలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఆదివారం రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన 100 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్య అధ్యయనంలో ఉపయోగపడే పరికరాలు అందజేశారు. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు పోతార్లంక ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆర్వీఎస్ సొసైటీ సేవలను ప్రశంసించారు. దాతల సహకారంతో సంఘీ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతూ 8వ సంవత్సరంలో అడుగు పెట్టడం అభినందనీయమన్నారు. మరో అతిథి మున్సిపల్ ఉప కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతి మాట్లాడుతూ రజక వాలంటరీ సొసైటీ ప్రారంభం నుంచి చేపడుతున్న కార్యక్రమాలు ఆవశ్యకతను వివరించారు. ముఖ్యంగా సంఘీయ విద్యార్థులు ఉన్నతంగా రాణించేందుకు విద్యను మించిన సాధనం లేదన్నారు. ఆ విధంగా మెరిట్ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఆర్వీఎస్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఏపీ రజక సంఘం ఐక్య వేదిక అధ్యక్షులు పాతపాటి 2 టౌన్ అంజిబాబు మాట్లాడుతూ సంఘీయ విద్యార్థుల విద్యా అభివృద్ధికి తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత విద్యా అధ్యయనంలో ఆయా కోర్సులు శిక్షణలో అవసరమైన ఆర్థిక ప్రోత్సాహం తన వంతుగా అందిస్తామన్నారు. రజక సంఘ నాయకులు పెసర్లంక రమణ, 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, పొలిగడ్డ నారాయణరావులు సభాముఖంగా మెరిట్ విద్యార్థుల్ని అభినందించారు. ఈ సందర్భంగా 35 మంది మెరిట్ విద్యార్థులకు 2000 వంతున ఉపకార వేతనాలు, రీడింగ్ చైర్, యూనిఫామ్, పలు మౌలిక సదుపాయాలు అందజేశారు. 100 మందికి అంజిబాబు వితరణతో డ్రెస్ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్పీకే బాల వెంకటేశ్వరరావు మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి పేటెట్టి శ్రీనివాస్, కార్యదర్శి నివేదిక సమర్పించగా కార్యక్రమంలో పనిదపు దుర్గా, పెదలంక వెంకటేశ్వర్లు, మునిపల్లి వంశీ, శివనాగేశ్వరరావు, పెదలంక నాంచారయ్య, మోపిదేవి శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ సంస్థ సభ్యులు, సంఘీయులు పాల్గొన్నారు. పిల్లలు మీరు ఎవరైతే ఇప్పుడు 10th ఇంత అత్యంత ప్రతిభతో మార్కులు సంపాదించారో, మా కెరీర్కి అయిపోయింది బ్రహ్మాండంగా మార్కులు వచ్చాయని కాదు, ఇక్కడి నుంచి మొదలవుతుంది. వాళ్ళ పడ్డ కష్టానికి మనం ఇంకా ఎంత మెరుగైనటువంటి ఫలితాలు చూపించి వాళ్ళకి తోడుగా నీడగా మనం రాబోయే రోజుల్లో ఉండాలి అనేటువంటి భావాన్ని దయచేసి విద్యార్థులు అవగాహన చేసుకోవాలని, ఇన్ని రకాల అవకాశాలు ఆర్వీఎస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆర్వీఎస్ ఇంకా ముందుకి అంటే ఇంటర్మీడియట్ దాకా కూడా ఉపకార వేతనాలని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళు ఫ్యూచర్లో పెట్టుకున్నారు. ఒక్క మనమే కాదు, బయట కూడా చక్కగా అనేక సేవా కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు మాస్టర్లందరికీ కూడా మరొకసారి నిజంగా నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. చాలా కార్యక్రమాలు రజకులకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా పెద్ద పెద్ద సమావేశాలు అవన్నీ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరిగినాయి. బహుశా ఇక్కడ ఆ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఉన్నటువంటి వారు చాలామంది ఇక్కడ పెద్దలు ఇక్కడ లేరు. కానీ వీళ్ళు ఉన్న టీచర్స్ కొంతమంది తెలుసు, వాళ్ళ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇక్కడ. మరియు నేను మీ విద్యార్థులు తెలిపేది ఏంటంటే, చాలా అంశాలు మన వెంకటేశ్వర గారు చెప్పారు విషయాలన్నీ. కానీ పిల్లలకు ఒక విషయం ఏంటంటే, మేము చదువుకున్నప్పుడు మాకున్నట్టు వస్తువులు, వనరులు తల్లిదండ్రులు ఏర్పాటు చేయాలనుకున్నా కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి ఆ రోజుల్లో. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి మా పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ ఇట్లా అవ్వాలని ఆశయాలతో పెంచుతున్నారు. ఈ రోజున ఇవాళ ప్రతి ఒక్కళ్ళు చదివించడానికి కోసమే కష్టపడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా చేస్తూ ఉన్నారు. 8 సంవత్సరాల పాటు ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మరి పాలక వర్గాన్ని, సభ్యుల్ని అందరిని కూడా అభినందిస్తున్నాం. మరి మజ్జిగ వేసవి కాలంలో ఇలాంటివన్నీ కూడా చేస్తూ మన కులానికే కాదు
సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు కూడా చేస్తామనే దానికి నిదర్శనంగా ఉన్నారు. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుని ఏఎస్కి పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిందిగా వారందరినీ కోరుతా ఉన్నాం. ఇప్పుడు 10th ఏ విధంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ తెచ్చుకున్నారు, అదేవిధంగా ఇంటర్లో, డిగ్రీలో మీరు ఇంకా ముందుకి మంచి భవిష్యత్తులో బాగా ఉన్నత చదవాలని, ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మనకి అమ్మా నాన్న ఆస్తిని అవసరం లేదు, చదివిస్తున్నారు. అదొక్కటి గుర్తుంచుకోండి. ఓకే, ఆస్తిని కన్నా గొప్పది చదువు. ఆ చదివే మనకి రేపొద్దున అమ్మా నాన్నని ఏ పనికి వెళ్లకుండా మహారాజులాగా ఇంట్లో కూర్చోబెట్టి చూసుకునే బాధ్యత మన అందరికి ఉంది. అదొకటి గుర్తుంచి పెట్టుకోండమ్మా, అందరికీ చెబుతున్నా. వ్యక్తుల్ని ప్రోత్సహించడం కంటే వ్యవస్థని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ఈరోజు విద్యను ప్రోత్సహిస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, మీలో ఒకళ్ళు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, గట్స్ ఉంటే పొలిటికల్ లీడర్ కావచ్చు. దేనికైనా చదువు అనేది ముఖ్యం. చదువు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం. చదువులో ముందుకెళ్ళాలి. కులం పేరుతో వెనక్కెళ్ళొద్దు, కులం పేరుతో ముందుకు రండి. మీ పేరు పక్కన రజికని పెట్టుకోండి. మన కులం చిన్నది కాదు. రామాయణంలో ఏదో చేతనేదో అన్నారని చెప్పి కవించే చర్యలు తప్పితే, మనల్ని కావాలని అడ్డగించే చర్యలు తప్పితే మనం లేనిదే వ్యవస్థ లేదు. మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు రజకుడు అవసరం ఉంది. జూన్ 3వ తేదీ మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనకు విచ్చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలో వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, పోలీసు వ్యవస్థ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీసు అధికారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తున్న తీరు, ఐతానగర్ లో చోటు చేసుకున్న సంఘటనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీక్షించారన్నారు. నేరస్తుల్ని సమర్థించడం, ప్రోత్సహించడం తమ విధానం కాదన్నారు. నిందితుల పట్ల సీఐలు అనుసరించిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సీఐ చేతుల దాడికి గురైన బాధిత యువకుల కుటుంబాలను తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారని తెలిపారు. కాగా వైఎస్ జగన్ తెనాలి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో పలువురు వైసీపీ నాయకులు తెనాలి వచ్చి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తో ఏర్పాట్ల అంశంపై సమీక్షించారు. ఈ నెల 3వ తారీఖున అంటే మంగళవారం ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు. ఆయన రావడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పి పోలీస్ వ్యవస్థ ప్రజల్ని టెర్రరైజ్ చేయటం కోసం వాళ్ళు తీసుకొచ్చిన కొత్త విధానం సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. దానిని ఆ బాధితుల్ని, కుటుంబాలని, ఎవరైతే ఆ కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబాలని ఫ్యాక్ట్స్ తెలుసుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ మా విధానం, మా ఎజెండా నేరస్తుల్ని సమర్థించటమో లేదు నేరస్తుల్ని ప్రోత్సహించటమో కాదు. ఏదైతే జరిగిన ఘటన, పోలీసు ఘటన, పోలీసులు నిందితులను చెప్పబడుతున్న వ్యక్తుల్ని వాళ్ళు కొట్టిన విధానం ఎక్కడా కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తికి, విలువలకి అద్దం పెట్టినట్టు లేకుండా పోలీసులే చట్టాన్ని చేతిలో తీసుకొని, పోలీసులే న్యాయ నిర్ణేతలుగా, పోలీసులకే సర్వాధికారులాగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని ఇక్కడ ప్రశ్నిస్తున్నాం తప్పగా ముద్దాయిల్లో, నేరస్తుల్లో, సంఘ విద్రోహంలో కాపాడే చర్యలు కానీ నేను కానీ మా నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ చేయదు, చేయబోము కూడా. వాళ్ళు నేరస్తులు అయితే శిక్షించమంటున్నాం, వాళ్ళు కేసుల్లో ముద్దాయిలు అయితే డెఫినెట్గా శిక్షించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిందే. దానికి వ్యవస్థలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇదేదో టెర్రరైజ్ చేయాల ప్రజల్ని అనే విధంగా పోలీసు చేసిన చర్యల్ని, ఆ జరిగిన ఘటనని చేయటం కోసమే తప్పగా ఇది ఎవరిని ఇచ్చేయటానికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాక కూడా జరిగిన ఇన్సిడెంట్ని ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడటానికి వస్తున్నారు. మంగళవారం ఉదయం 10ంటికి ఐతానగర్ సెంటర్లో ఎక్కడైతే బాధిత తల్లి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని మాట్లాడటానికి వస్తూ ఉంటారు. తెల్ల రేషన్ కార్డుదారులకు డీలర్ షాపులు వద్దనే రేషన్ పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిన క్రమంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ల షాపుల వద్ద రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించారు. మండలంలోని కొలకలూరు గ్రామంలోని 61వ చౌక్ డిపోలో ఆదివారం సివిల్ సప్లైస్ సంస్థ డైరెక్టర్ కేసిన కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చేపట్టే ప్రతి కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు మెరుగైన ప్రయోజనం చేకూరుతుందన్నారు. రేషన్ పంపిణీ విధానంలో తీసుకొచ్చిన
సమూల మార్పుల నేపథ్యంలో డీలర్లు రేషన్దారులకి సక్రమమైన పద్ధతిలో రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. రేషన్ పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చప్పర ప్రీతి, పి నారాయణ, కొలకలూరు నాగేశ్వరరావు, విఆర్ఓ గుంపెన నాగరాజు, గుంటూరు కృష్ణమోహన్, నల్లిపేన నాగేశ్వరరావు, సుద్దపల్లి ధరణి, సిహెచ్ వెంకటేశ్వరరావు, చౌకడిపో డీలర్ అకిరెడ్డి రామారావు తదితరులు పాల్గొన్నారు. అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఇంటి దగ్గరికి రేషన్ కార్డులు ఇవ్వటం, అట్లాగే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, లేవలేని వాళ్ళకి ఇళ్ళకి సప్లై చేయటం, ఈ విధానాన్ని కొత్తగా ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నారు గవర్నమెంట్. దాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ రేషన్ డీలర్స్ రామారావు షాపు కొలకలూరులో నుంచి ఈ కార్యక్రమాన్ని సివిల్ సప్లైస్ డైరెక్టర్ అయిన కేశన కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పంపిణీ విధానాన్ని చేయడం జరుగుతుంది. యథావిధిగా మళ్ళీ రేషన్ షాపుల దగ్గరికి ప్రజలు వచ్చి వినియోగించుకోవాలని కోరుతున్నాము. గతంలో చూసాము, ఎక్కడైనా సరే ఆ బళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే బెనిఫిషరీ ఉంటే కనుక సరే, లేదంటే మళ్ళీ రెండోసారి వచ్చే పరిస్థితి లేదు కాదు. ఈ సమస్యలన్నీ కూడా ఐవీఆర్ సర్వేలో ప్రజల ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బాబు గారు కాబట్టి ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏంటంటే 2 రూపాయలకి పేదలకి కడుపు నిండా బియ్యం పెడదాం అనేది ఆ రోజు అన్నగారు తీసుకున్న నిర్ణయం. అదే నిర్ణయాన్ని ఇప్పుడు కూడా బాబు గారు ఇంకా అన్న క్యాంటీన్ల ద్వారా కానివ్వండి, లేదంటే ఇప్పుడు మళ్ళీ తీసుకున్న చర్యలు కానివ్వండి చూస్తూనే ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏంటంటే బాబు గారు ప్రత్యేకంగా ఏంటంటే మహిళా అభ్యుదం ఎక్కువగా ఇదేవాలనేదే, మహిళల్ని ఇంకా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రజలందరూ ఇచ్చేస్తున్నారు. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. మే 22వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. తొలుత లక్ష హనుమాన్ చాలీసా పారాయణ పత్రికలకు వాలియ వంశ పారంపర్య రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైఖాన సాగమ పండితులు నాగమార్తి బృందం విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉంజల్ సేవ పండిత ఆశీర్వచన కార్యక్రమాలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగిన ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల పూర్ణాహుతి సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధనలో సుమారు 1500 మంది భక్తులు పాల్గొన్నట్టు తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు చాలీసా పారాయణలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కిరణ్ కుమార్, సురేష్, గ్రూప్ 2 దేవాలయాల కార్యనిర్వహణ అధికారి హరిప్రసాద్, కౌన్సిలర్లు పి త్రిమూర్తి, దేశు యుగంధర్, గొడవర్తి హరేరామ్, శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మడిపల్లి చంద్రశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు, మాజేటి వెంకటేష్, సంఘ శివప్రసాద్, మద్దు హరీష్, వెంకటమణి సాయి, బిట్రా రఘు, గోడి సోమశేఖర్, వెచ్చ కిషోర్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరాఫ్ బజార్ నందు వేచేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవములు, అదేవిధంగా ఈ కార్యక్రమాలను ఈ విధంగా దిగ్విజయం చేసినందుకు భజన సంకీర్తన సంఘం వారికి మరియు వంశపారంపర్య అర్చకుల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన రోజున ఉదయం స్వామివారి విశేష పూజలతో పాటు లక్ష హనుమాన్ చాలీసా పారాయణ పత్రికలకు పూజాది కార్యక్రమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాయంత్రం ముంజల సేవతో ఈ యొక్క ఉత్సవాన్ని ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి అందరికీ కూడా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి గారు, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, ఆలయ వంశపారంపర్య అర్చకుల యొక్క ప్రోత్సాహంతో గత 17 సంవత్సరాలుగా సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క లక్ష హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. 9 రోజుల్లో 1,23,000 పైచిలకు పారాయణ చేయడం జరిగింది. ఆ యొక్క పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీస్ శాఖ మెరుగైన సేవలు అందిస్తుందని, చిన్న చిన్న సంఘటనలు బూచిగా చూపుతూ వారిపై ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని జనసేన నాయకులు వక్ఫ్ బోర్డు కమిటీ జిల్లా సభ్యులు షేక్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. జనసేన నాయకులు షేక్ ఇస్మాయిల్ మిత్ర మండలి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో డీఎస్పీ జనార్దన్ రావు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, వారి ఆదేశాల మేరకు పట్టణ సీఐలు కూడా శాంతి భద్రతలకు రక్షణ కల్పిస్తున్నారని, వక్ఫ్ బోర్డు సవరణ అంశంపై తమ సామాజిక వర్గంలో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగా కొంతమంది ఈ విషయంపై వ్యతిరేకంగా వ్యవహరించిన సమయంలో పోలీసుల ద్వారా రక్షణ కోరడం జరిగిందని, వెంటనే తమకు సీఐ నాయక్ వారి సిబ్బంది ద్వారా రక్షణ కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వానికి ముందు తర్వాత బేరీజు వేసుకుంటే పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందన్నారు. చిన్న చిన్న సంఘటనలు బూచిగా చూపించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో నన్నపనేని రాంబాబు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గౌరవనీయులు తెనాలి డీఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 గంటల ముందు సార్ ఇలా ఉంది సిచ్యువేషన్, మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే ఆయన వెమ్మటే స్పందించి ఆ తాలూకా సిఐ గారు నాయక్ గారిని అలాగే ఆయన స్టాఫ్ని
నాయక్ గారిని పంపించి ఆయన స్టాఫ్ని పంపించి అక్కడ ఏ విధమైనటువంటి గొడవలు కాకుండా చాలా చక్కగా సమన్వయం చేసుకుంటూ అందరికీ భద్రత కల్పించినందుకు గౌరవ డిఎస్పీ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పట్టణ ప్రజలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా సహకరించాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సంవత్సరం క్రితం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రజలందరూ గమనించాలని చిన్న చిన్న సంఘటనలను బూచిగా చూపించి మనల్ని రక్షిస్తున్న పోలీసుల మీద మరీ ఎక్కువ ప్రెజర్ కూడా తీసుకురావడం మంచిది కాదని తెలియజేస్తూ వారికి కుటుంబాలు ఉంటాయి, వారు కూడా నేరస్తులను పట్టుకునే సందర్భంలో కష్ట నష్టాలు పడతా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని సహకరిస్తూ అందరం కూడా వాళ్ళకి అండగా ఉండాలని తెలియజేస్తూ మాకు సహకరించిన డిఎస్పీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వైసీపీ పార్టీ శ్రేణులు ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. మన షాపు మన రేషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో రేషన్ దుకాణం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ పేద ప్రజలకు సక్రమంగా రేషన్ సరుకులు పంపిణీ చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వైసీపీ పాలనలో ప్రజలు నిత్యావసర సరుకులు అందక ఇబ్బందులు పడ్డారన్నారు. లబ్ధిదారులను ఎండలో నిలబెట్టి సరుకులు పంపిణీ చేసేవారిని అనేక మంది వృద్ధుల యొక్క ప్రాణాలు బలిగొన్నారని పేర్కొన్నారు. వాహనాలను ఏర్పాటు చేసి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అంటూ ఆ సమయంలో లబ్ధిదారులు లేకపోతే సంబంధించిన సరుకులను బ్లాక్ మార్కెట్ చేసి దోచుకున్నారని తెలియజేశారు. ప్రజల బాధల్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల 15 రోజుల పాటు లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. సమీక్ష నిర్వహించి మన షాపు మన రేషన్ విధానాన్ని ముందుకు నడుపుతున్నామన్నారు. వృద్ధులు, వికలాంగులకు స్వయంగా డీలర్ ద్వారా సరుకులు ఇంటికే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పాత పద్ధతి అమలు విషయంలో ఎలాంటి తేడాలు వచ్చినా రేషన్ డీలర్లను కానీ అధికారులను కానీ సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, వేమూరు యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, జనసేన పార్టీ సమన్వయకర్త ఉషా రాజేష్, పార్టీ నాయకులు దండే సుబ్బారావు, తమ్మ శివారెడ్డి, సాయిబాబా, గొట్టిపాటి భానుగంగాధర్, అమిశెట్టి కిషోర్, తహసీల్దార్ సుశీల, రేషన్ షాప్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వాహనాల్లో సరుకులు పంపిణీ, రేషన్ పంపిణీ అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ పథకం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల దగ్గరికి వాహనంలో రేషన్ తీసుకెళ్ళినప్పుడు లబ్ధిదారులు ఇళ్ల దగ్గరికి లేకుండా పోవటం, వారు ఏదో పనుల నిమిత్తం పనికి వెళ్ళటం లేకపోతే ఊరెళ్ళటం జరిగితే వారికి సంబంధించి వారికి రావాల్సినటువంటి రేషన్ని వీళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నటువంటి పరిస్థితి. వాహనాల కొనుగోలు కోసం కోట్లాది రూపాయలు ప్రభుత్వ పెద్దలు మెక్కేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా దోపిడీ తప్ప ఇంకోటి లేదు. అదేమంటే ఇంటింటికి రేషన్ ఇస్తున్నామని చెప్పి ఒక అబద్ధాలని నమ్మబడటానికి ప్రయత్నం చేశారు. దానివల్ల చాలా నష్టాలు జరిగినాయి. ఒకటో తేదీ సెలవు వస్తే ముందు రోజే పెన్షన్ల పంపిణీ 2 గంటలు 3 గంటలు పూర్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పూర్తి చేస్తా ఉన్నాం. ఎప్పుడు వెళ్ళినా కూడా లబ్ధిదారుడు ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి రేషన్ స్టోర్ తెలిసి ఉండాలి. అందులో 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, వికలాంగులకి ఇంటి దగ్గరికే తీసుకెళ్లి రేషన్ ఇవ్వబోతాం. ఇబ్బంది ఏమి లేదు. లేని వాళ్ళు, పనికి వెళ్ళేవాళ్ళు, వేరే ఇతరత్ర వ్యాపారాలు ఉన్నవాళ్ళు వాళ్ళకి కుదిరిన టైంలో వచ్చి రేషన్ దుకాణం దగ్గర తీసుకొని వెళ్తారు. లబ్ధిదారుడి దగ్గర డబల్ కమిషన్ నొక్కాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదు. ఇట్లా దోపిడీ అనేది దాన్ని మొత్తం పంచుకునే విధానంలో తీసుకొచ్చినటువంటి వ్యవస్థ గతంలో వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇవాళ వ్యవస్థని, పాత వ్యవస్థ మళ్ళా పునరుద్ధరించి దానిలో ఇంకా మేలు చేకూర్చే పనులు ఎక్కడ కూడా పారదర్శకత పాటిస్తూ ప్రజలకి, లబ్ధిదారులకి ఈ రేషన్ సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవడానికి శ్రీకారం చుట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకి రేషన్ పంపిణీ చేయడం జరిగింది. గంజాయి సేవించి కానిస్టేబుల్ పై దాడి చేసిన రౌడీ షీటర్లపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడాన్ని కొన్ని కుల సంఘాలు రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాయని చోటు చేసుకున్న అంశం పోలీసులకి, రౌడీ షీటర్లకు సంబంధించిందని, ఇందులో పౌరులకు ఎలాంటి సంబంధం లేదని, రౌడీ షీటర్లు చేసిన తప్పు మరొకరు చేయకూడదన్న భయం ఉండాలని పోలీసు అధికారులు ఆ విధమైన చర్యలు తీసుకున్నారని తెనాలి పౌర సమాజం నాయకులు పోలీసు చర్యలను సమర్థించారు. స్థానిక గాంధీ చౌక్ లో ఆదివారం పౌర సమాజ సేవా సంస్థ అధ్యక్షులు పొట్టిమూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం పోలీసులకు, రౌడీ షీట్లకు మధ్య జరిగిన చట్టపరమైన విధానాన్ని
కొన్ని కుల సంఘాలు కావాలని రాజకీయం చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో నిందితులైన వారిని సమర్థించడాన్ని పౌర సమాజ సేవా సంస్థ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి వెచ్చ శ్యామ్ మాట్లాడుతూ ఈ అంశాన్ని కేవలం రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని యావత్ సమాజం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం సరైన విధానం కాదన్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసు అధికారులు గంజాయి సేవించి సామాన్యుల పట్ల హింసాత్మకంగా ప్రవర్తించే, గంజాయి విక్రయించే నిందితుల పట్ల పోలీసు అధికారులు అనుసరించిన విధానం సమర్థనీయమన్నారు. పోలీసు అధికారుల చర్యలకు పౌర సమాజ సేవా సంస్థ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మూర్తి వెంకట్, సాధు ప్రతాప్, సాంబా, హరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 3 రౌడీ షీటర్ని పోలీసు వారు రోడ్డు మీద కొట్టారు. అది మంచి చెడు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. తెనాల్లో మతాలు కులాలు గొడవలు లేవు. అక్కడ జరుగుతున్నది పోలీసు వారు రోడ్డు మీద వాళ్ళని కొట్టారు. అది మంచి చెడు అనే దాని గురించి మేము మాట్లాడతలేదు. తెనాలి చాలా ప్రశాంతంగా ఉంది. ఒక 3 రౌడీ షీటర్లను కొట్టారు. దీనికి జరుగుతున్న విషయం ఏంటి? పోలీసులకి రౌడీ షీటర్లకి మధ్య జరుగుతుంది. దానికి ఈ కులాలు మతాలను తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్న తెనాల్ని చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. దీనివల్ల తెనాల్లో చాలా అలజడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే, తెనాలి పౌరులుగా మనందరం ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది మనకి సంబంధం లేదు. మనం పోలీసు వారు మంచి చేశారా చెడు చేశారా, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మనకి సంబంధం లేదు. కానీ ఇక్కడ గంజాయి అమ్మటం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి మనందరం కులాలకి మతాలకి అతీతంగా దీన్ని ఏం చేయాలి అనేది ఒకసారి ఆలోచిద్దాం. రేపొద్దున ఇంకెవరన్నా కుర్రకారు ఎవరన్నా చేయాలంటే కనుక ఆ విధంగా భయపడి వణుకుతారు. ఈ విధంగా రోడ్డు మీద కొడుతున్నారు. ఈ విధంగా మనల్ని భయపెట్టడం కోసం కాదు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉంచడం కోసం ఆ విధంగా చేస్తారు పోలీసు వాళ్ళు. అంతేగాని వాళ్ళకి ఎవరు పర్సనల్గా డ్రెడ్జ్ ఉండదు. అయినా కానీ ఈ విధంగా కుల సంఘాలు తీసుకొని వచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కులాలని అడ్డం పెట్టుకొని మేము చేస్తాము, మేము రౌడీజం చేస్తాము అంటే కనుక కుదరదు. ఎందుకంటే ఏ కులం వాళ్ళు ఏ రౌడీజం చేయాలో రాజ్యాంగంలో ఎక్కడ రాసిలేదుగా. అసలు అయినా కానీ కులానికి రౌడీజానికి సంబంధం ఏంటండి? ఆ విధంగా గంజాయి సేవించి ఆ విధంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ఈ విధంగా కనుక చేస్తే రేపొద్దున అదే వయసులో ఉన్న కుర్రోళ్ళు ఏమనుకుంటారు, మనం అందరం కూడా ఈ విధంగానే తయారవుదాము, ఈ విధంగా చేస్తే కనుక మనకు పేరు వస్తుంది, రౌడీజంగా మనం ఎదుగుతున్నాము అనే ఆలోచనలో ఉంటారు. ఎంతసేపటికి వాళ్ళు చేసేది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. కానీ దానివల్ల పబ్లిక్ ఎంత బాధపడుతున్నారు, ఎంత భయపడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వయసు అట్లాంటిది వాళ్ళది. ఆ వయసులో ఉన్న వాళ్ళని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ఫస్ట్ ఇంట్లో వాళ్ళకు ఉంటుంది, ఆ తర్వాత పోలీసు వాళ్ళకు ఉంటుంది, ఆ తర్వాత సంఘానికి ఉంటుంది. ఆ విధంగా పోలీసు వాళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. వాళ్ళ చేసిన చర్య ఏదైతే ఉందో అది చాలా అభినందనీయం. ఆ విధంగానే పోలీసు వాళ్ళకి మేము మద్దతు తెలుపుతూ ఉన్నాము. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నారని, ఇందుకు తెనాలి పట్టణంలో చోటు చేసుకున్న ఘటనే నిదర్శనమని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు మరియు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవిప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిందితులను పోలీస్ అధికారులు బహిరంగ ప్రదేశంలో హింసించిన ఘటన వీడియో వైరల్ అయిన క్రమంలో ఆదివారం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవిప్రసాద్ నిందితుల్లో ఒకరైన రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని, అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం వరకే వారి పని కానీ ఇందుకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశంలో శిక్షించే హక్కు వారికి లేదని అన్నారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు సైతం బాధ్యులేనని, ఆ ఇద్దరు సీఏలపై ఎటువంటి చర్యలు తీసుకుని పోలీసు ఉన్నతాధికారుల తీరుపై కూడా ధ్వజమెత్తారు. కానిస్టేబుల్ చిరంజీవి తీరు సరైంది కాదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దేవిప్రసాద్ వెంట ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం రామారావు, పిల్లి రాజు, నల్లపు నీలాంబరం, చుక్కా దేవరాజు తదితరులున్నారు. గంజాయి అమ్ముతున్నారు, మేము పట్టుకుంటున్నాను. గంజాయి ఏది? ఇక్కడ గంజాయి ఉంటే మీరు పట్టుకోండి, దాని సాక్షిని చూపించండి. అక్కడ సీజ్ చేశారా గంజాయిని సీజ్ చేస్తే మరి కేసు పెట్టండి. గంజాయి కేసు పెట్టలేదు. మీరు ఏ రకంగా గంజాయి అమ్ముతున్నారని చెప్పి మరి అమాయకమైనటువంటి దళిత మైనారిటీ బిడ్డల్ని మీరు ఈ రకంగా బాధించి చిత్రహింసలు పెట్టి పబ్లిక్ నడు రోడ్లో మీరు ఎట్లా చేస్తారు? మీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను పోలీసులకి. మీరు ఏ విధంగా అయితే ఈ బాధిత కుర్రవాళ్ళని బాధించారో మిమ్మల్ని కూడా అదే విధంగా బాధించే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం. మీ మీద కేసు వేస్తున్నాం. పై స్థాయిలో అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా మేము ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాం, మొదలుపెట్టున్నాం.
రాష్ట్రంలో నూతన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు రేషన్ షాపుల యందే సరుకులు అందించే కార్యక్రమానికి జూన్ 1వ తేదీ నుండి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో దుగ్గిరాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. దుగ్గిరాల మండలంలో మొత్తం 34 రేషన్ దుకాణాలు ఉండగా స్థానిక నాయకులు అధికారులు కలిసి వచ్చిన లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశారు. రేవేంద్రపాడు శృంగారపురంలో తహసీల్దార్ సునీత ప్రజాప్రతినిధులు హాజరై వచ్చిన లబ్ధిదారులకు నిత్యావసర సరుకును పంపిణీ చేశారు. ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆయా దుకాణాల రేషన్ డీలర్లు సరుకుల పంపిణీ కొనసాగించనున్నారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిసే ఉంటాయని అధికారులు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశవనేని శ్రీనిత, ఎంపీడీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, కాసనేని జశ్వంత్, ఇచిగాని శంకర్, మొవ్వా చంద్రశేఖర్, గ్రామాల సర్పంచులు కొండూరు సుధారాణి, పలుకూరి మేరమ్మ, యలవర్తి అంకమ్మయ్య, జూపల్లి వెంకటేశ్వరరావు, పెనుమాక మహేష్, గూడూరు సునీల్, రెడ్డి వెంకట్రావు, వీఆర్ఓలు, దుకాణాల డీలర్లు, కార్డుదారులు పాల్గొన్నారు. గతంలో లాగానే రేషన్ షాప్ డీలర్ల ద్వారా ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ మొత్తం తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ప్రతి నెల కూడా 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు రేషన్ షాపు నందే వీరందరికీ ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు డీలర్లు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అండ్ ఈవినింగ్ 4 గంటల నుండి 8 గంటల వరకు ఈ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. 1 నుంచి 15 వరకు కూడా తప్పకుండా షాపు ఈ చెప్పిన టైమ్స్లో ఓపెన్ చేసే ఉంటుంది. కార్డు హోల్డర్స్ అందరూ కూడా ఎవరు కూడా మీరు హడావిడి పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఫస్ట్ పర్సన్ నుంచి లాస్ట్ పర్సన్ వరకు కార్డ్ ఎసెన్షియల్ కమోడిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా విషయం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా మీకు వీలున్న టైంలో చెప్పిన టైమింగ్స్ ప్రకారం మీకు కుదిరినప్పుడు చక్కగా మీరు మీ ఉద్యోగాలకి మీ పనులకు వెళ్ళి మీరు వీలున్న టైంలో వచ్చి మీ రేషన్ షాప్ నుంచి సరుకులు మీరు తీసుకెళ్ళవచ్చు. ఏదైతే సన్నబియ్యం ఇస్తామని చెప్పి మద్యపాన నిషేధం అని చెప్పి ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినాక చాలా ప్రజలు చాలా ఇబ్బందులు గురి చేశారు. అలాంటి పరిపాలన నుంచి ఈరోజు ప్రజలు విముక్తి పొంది ప్రజాప్రభుత్వంలో ప్రజలకి అందించాల్సిన సరుకులు కానీ నిత్యావసర సరుకులు కానీ అందుబాటులోకి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ రేషన్ షాపు ద్వారా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అందజేయడం జరుగుతుంది. వృద్ధులు, వికలాంగులు ఎవరైనా ఉన్నట్టయితే రేషన్ బియ్యం ప్రతి ఇంటికి చేరవేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు చదివే ప్రామాణికం. రజక సంఘీయ విద్యార్థులు విద్యలో ఉన్నతంగా ఎదగాలి. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్. చౌక డిపోల ద్వారా రేషన్ పంపిణీ నిర్ణయం హర్షణీయం. పట్టణ మండల గ్రామాల్లో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని యువకుల పట్ల కర్కశంగా వ్యవహరించిన కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెనాలి రాక మాజీ ఎమ్మెల్యే శివకుమార్. ఇవి నటి హెచ్సివి న్యూస్. నమస్తే.